భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు అర్జునుడితో ఇలా అంటున్నారు. ఓ అర్జున, భౌతికమైన వస్తువులతో చేసే యజ్ఞం అంటే దాన్ని ద్రవ్య యజ్ఞము అంటారు. అటువంటి ద్రవ్య యజ్ఞం కంటే వివేకంతో చేసేటువంటి యజ్ఞము దాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. చాలా గొప్పది. ఎందుకంటే మనం చేసే పనులన్నీ అంటే కర్మలన్నీ చివరికి జ్ఞానంలోనే ముగుస్తాయి. మనం ఏ పని చేసినా దాని పరమార్థం జ్ఞానాన్ని పొందటానికే, అంతేగాని ఏదో ప్రాపంచిక లాభాలు పొందటానికో ఒక అనుభవాన్ని పొందటానికో కాదు. ఏ అనుభవమైనా సంపూర్ణం ఎప్పుడవుతుందో తెలుసా? దాని నుంచి ఎటువంటి జ్ఞానం అయితే నీకు అందబోవాలని ఉందో దాన్ని నువ్వు స్వీకరించిన రోజు ఆ అనుభవము సంపూర్ణమవుతుంది. ఎందుకు జ్ఞానయజ్ఞం గొప్పది అన్నది నువ్వు తెలుసుకోవాలి. మనము ఒకరికి అన్నం పెడితే అంటే దానము, ద్రవ్య యజ్ఞము అని అర్థం, సరేనా? మనం ఒకరికి అన్నం పెడితే అది ఆ సమయానికి వారి ఆకలిని తీరుస్తుంది. కానీ ఒకరికి జ్ఞానాన్ని ఇస్తే అది వారి జీవితాన్నే మారుస్తుంది. ద్రవ్య యజ్ఞం అంటే ఇది వస్తువులకు సంబంధించినది. దీనికి పరిమితులు ఉంటాయి. ఆకలి తీరిన తర్వాత మరలా ఆకలి వేస్తుంది. నువ్వు ఎంత ఆహారము దానం చేసినా, ద్రవ్య యజ్ఞంగా చేసినా అది ఆ వ్యక్తిలో ఇంకా కావాలనే ఆశ పుట్టిస్తుందే తప్ప తృప్తిని ఇవ్వదు. అదే జ్ఞాన యజ్ఞం అనుకో, ఇది బుద్ధికి, ఆత్మకు సంబంధించినది. ఒక్కసారి జ్ఞానం కలిగితే ఇక అది ఎప్పటికీ నశించదు. ఇది మన జీవితానికి అన్వయిస్తే మనం రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆఫీస్ పని, ఇంటి పని, చదువు అని. ఈ పనులన్నీ కేవలం డబ్బు కోసమో పేరు కోసమో చేస్తే అది ద్రవ్య స్థాయిలోనే ఉండిపోతాయి. కానీ ఇదే పని, ఈ పని ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నాను, ఈ కష్టం నాకు ఏ పాఠం నేర్పుతుంది, నేను చేసే పని సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ చేస్తే ఆ ప్రతి పని జ్ఞాన యజ్ఞంగా మారుతుంది. అన్ని కర్మల లక్ష్యం మనల్ని మనం తెలుసుకోవటమే. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. ఒక ఇంటికి ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో అలాగే ఒక జీవితము జ్ఞానంతో నిండాలి అంటే కర్మలు కూడా అంతే ముఖ్యం. కర్మలు త్యజించినంత మాత్రాన నువ్వు జ్ఞానవంతుడు వైపోవు, నువ్వు యోగి వైపోవు. కర్మలు ఎంత ముఖ్యమో జ్ఞానం కూడా అంతే ముఖ్యం. పునాది ఎంత ముఖ్యమో పునాది మీద కట్టే ఇల్లు అంతే ముఖ్యం. కర్మలు మనల్ని సిద్ధం చేస్తాయి, జ్ఞానం మనల్ని ముక్తుల్ని చేస్తాయి.